గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సాధారణంగా మనం ఎక్కువగా వినపడే పదాలు ఏంటంటే అడవిలో ఉండే జంతువులు, అడవి కుక్కలు, లేకపోతే అడవి నక్కలు, ఇలా చాలా రకాల పేర్లు వింటాం. కానీ కొత్తగా నందిగామలో అడవి ఆవులనే పేరు వినబడుతుంది. ఈ పేరు విని చాలామంది షాక్ అవుతున్నారు. ఏకంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఆ పేరు మొదటిసారి వింటున్నట్టు అసెంబ్లీలో మాట్లాడారు. అసలు ఏంటి నందిగామలో ఈ అడవి ఆవుల వల్ల చాలామంది రైతులు నష్టపోతున్నారు, ఇబ్బందులు గురవుతున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే తంగిరాల స్వామి ఉన్నారు. మేడం, ఏంటంటే మేము కూడా మొదటిసారి ఆ పేరు వింటున్నాం. మొన్న అసెంబ్లీలో మీరు మాట్లాడినప్పుడు కూడా డిప్యూటీ స్పీకర్ గారు కూడా నేను కూడా మొదటిసారి వింటున్నాను అన్నారు. ఏంటి అడవి ఆవులు ఏంటి? రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏంటి మేడం? నందిగాంకే ప్రత్యేకంగా ఉన్న సమస్య అండి, ఈ అడవి ఆవుల సమస్య. ఒకప్పుడు తప్పిపోయిన అంటే ఇక్కడ నందిగాం ప్రాంతం చంద్రపాడు మండలంలో ఎక్కువగా నదీ పరివాహక ప్రాంతంలో ఉంటాయి. అక్కడ లంక అడవులు ఉంటాయండి. ఈ తప్పిపోయిన ఆవులు వెళ్ళి అక్కడికి వెళ్ళి అవి అభివృద్ధి చెందటం ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇది మొట్టమొదటి నేను విన్నా కూడా షాక్ అయ్యాను. కానీ ఆ సమస్య తీవ్రత విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఆ గ్రామంలో ఎక్కువగా సన్నకారు రైతు ఉంటారండి. ఇవి మార్నింగ్ అంతా కూడా లంకలో ఉంటాయి, అడవుల్లో ఉంటాయి. సాయంత్రం నైట్ అయ్యేసరికి వాళ్ళ పొలాల మీద దాడులు చేస్తూ వాళ్ళు వేసిన పంటను పీకేస్తున్నాయి, కొరికేస్తున్నాయి, మొత్తం కూడా లాగేస్తున్నాయి, ధ్వంసం చేస్తున్నాయి. ఈ సాధారణ ఆవుల కంటే కూడా ఎక్కువ చాలా హైట్ ఉంటాయి. మీరు కొంతమంది చూసే ఉంటారు మీడియా మిత్రులు. ప్లస్ ఫాస్ట్గా ఉంటాయి, మనుషులతో సహజంగా ఉండవు కాబట్టి చాలా ఫాస్ట్గా వేగవంతంగా ఉంటే దూకుడుగా ఉంటాయి. సో వాటిని ఎదుర్కోవడం కూడా చాలా కష్టంగా ఉంది రైతులకి. సో రాత్రిపూట గుంపులుగా ఉండాల్సి వస్తుంది. ఒంటరిగా ఉంటే మాత్రం కొంచెం వాళ్ళని అటాక్ చేసేసే ప్రమాదం ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నా కూడా కొంతమంది రైతులు అవి పీకేస్తాయి, అంటే తట్టుకోలేవు. అవి 10 అడుగుల్లో ఉన్నా కూడా అవి జంప్ చేస్తాయండి. ఇవి దాదాపు మొన్న రిపోర్ట్లో చూస్తే 1500 ఆవులు అడవుల్లో ఉన్నాయి. అంటే భవిష్యత్తులో ఇంకా సంతానం ఎక్కువ అయితే ఇంకా వేలకైతే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమస్య తెలుసుకొని మేము అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా మేము ఆ ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఫస్ట్ రైతులు చెప్పేది ఈ సమస్య, అడవి ఆవుల సమస్య. మేడం, దీన్ని ఎట్లా నివారించాలి, కలెక్టర్ గారి దృష్టిలో పెట్టండి అని. గతంలో మొన్న ఒక ప్రోగ్రాంకి దేవినేని ఉమా గారు వచ్చినప్పుడు కూడా రైతులందరూ కలిసి చెప్పడం జరిగింది. సార్ ఆ రోజు మరి కలెక్టర్ గారితో మాట్లాడి మీరు అందరూ కూడా వెళ్ళి విజిట్ చేయండి అన్నారు. సో ఇది మాత్రం చాలా సమస్య అంటే వినడానికి మనకు చిన్న సమస్యగా ఉంటుంది, కానీ అక్కడ వాళ్ళు ఎదుర్కొంటుంది మాత్రం తీవ్ర సమస్య. ఇది మేము అసెంబ్లీలో మాట్లాడటం, కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించడం, వాళ్ళు ఒక టీమ్గా ఫారెస్ట్ టీంతో వచ్చారు, అంతా విజిట్ చేశారు, రిపోర్ట్ తీసుకున్నారండి. మెయిన్ ఏంటంటే అక్కడ వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, అవి మనుషుల మధ్య రాకుండా ఏ విధంగా మెజర్స్ తీసుకోవాలో ఆలోచించారు. సోలార్ అది ఫెన్సింగ్ వేద్దాం అనుకున్నారు, కానీ అది కూడా మళ్ళీ అది తట్టుకుంటే అంటే అవి దూకుడుగా ఉన్నాయి కాబట్టి అది కూడా ఆగుతుందో లేదని కలెక్టర్ గారు ఆలోచించారు. కొంతమంది రైతులు విల్లింగ్గా ఉన్నారు తీసుకెళ్ళటానికి ఆవుల్ని, కాకపోతే అవి టేమ్ చేయాలండి. అంటే జాగ్రత్తగా మళ్ళీ వాటిని శిక్షణ అంటారు, టేమింగ్ ఉంటుంది కదా, అది చేయాలి. లేకపోతే కొంతమంది ఏమో గోశాల నిర్మించి మాకు అప్పగించండి మేము నిర్మిస్తాం అంటున్నారు. సో ఇవి చాలా కొన్ని ఐడియాస్ ఉన్నాయి. ఏదేమైనా సరే ఆవుల నుంచి రక్షించడం అనేది మా ప్రధాన కర్తవ్యం. తప్పకుండా మళ్ళీ రేపు కలెక్టర్ గారి మీటింగ్ ఉంది, మళ్ళీ నేను దీని మీద దృష్టి పెడతాను, ఆ దృష్టికి తీసుకెళ్తాను అండి. అంటే పట్టుకోవడానికి సాధ్యం అవుతుందా మేడం? అంటే వాటిని జనరల్గా పట్టుకోవడానికి అవుతుందా? సాధ్యం అండి, కాకపోతే కొంతమంది నిష్ణాతులు ఉంటారు కదా. ఇప్పుడు ఎద్దుల పోటీలు కానీ చాలా మంచి బ్రీడ్, అది కొంతమంది చెప్తున్నారు చాలా మంచి బ్రీడ్. ఒంగోలు జాతి ఏ విధంగా ఉంటుందో అంత మంచి బ్రీడ్ ఉంది అక్కడ. కాబట్టి నిష్ణాతులు ఉంటారు కదా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడి కలెక్టర్ గారు ఏదన్నా అవి పట్టుకునే విధంగా చేస్తే మాత్రం రైతులకు ఉపయోగపడుతుంది, గోశాలకు కూడా తరలించవచ్చు అండి. అంటే అరుదైన జాతి అంటున్నారు, దానికి ఏమన్నా అంటే ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్తారా? వీటిని ఇంకా డెవలప్ చేయడం ద్వారా మనకు ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి పేరు వస్తుంది కదా. తప్పకుండా ఆల్రెడీ నేను అసెంబ్లీలో మాట్లాడాను, కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది. కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్కి రిపోర్ట్ రాస్తా అన్నారు. సో ఇది చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అంటే రాత్రిపూట చాలా పెద్ద మొత్తంలో పంట నష్టానికి గురవుతున్నటువంటి సిచ్యువేషన్, రైతులకి ఎలాంటి భరోసా ఇస్తారు? రైతులకు ఇచ్చే భరోసా అదే ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టిలో ఉంది కాబట్టి తప్పకుండా వాటిని కంట్రోల్ చేసే చర్యలు వేగవంతంగా గవర్నమెంట్ తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. కలెక్టర్ గారు మాత్రం దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారండి. కొంతమంది రైతులు వాటిని పట్టుకుంటే మనుషులు కూడా చనిపోతారని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు.
అది ఇందాక ఏదైతే చెప్పానో మనుషులతో సహజనం లేవు వాటికి. మనుషులు అంటే ఎవరో తెలియదు వాటికి. సో మనుషులు చూడగానే అది వేరే జంతువు అనుకొని దాని మీద అటాక్ చేస్తున్నాయి. వీటిని కంట్రోల్ చేయటం అనేది ఒక క్లిష్టమైన పని అయినా కూడా ట్రైనింగ్, కొంతమంది ట్రైనీస్ ఉంటారు కాబట్టి వాళ్ళని పిలిపించి అవి పట్టుకునే విధంగా మేము కృషి చేస్తాం. లేకపోతే ఫెన్సింగ్ అన్న కొన్ని ఆప్షన్స్ పెట్టుకున్నామండి. వీటిలో ఏదైనా మేము దాన్ని అమలుపరిచి తప్పకుండా రైతులకైతే ఈ సమస్య నుంచి పరిష్కారం లభించే విధంగా కృషి చేస్తామండి మేము. థ్యాంక్ యూ. మొత్తంగా అయితే రైతులకి ఈ సమస్య నుండి పరిష్కారం చూపిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అసెంబ్లీలో కూడా మాట్లాడాము. కలెక్టర్ వచ్చి ఒక రిపోర్ట్ కూడా సిద్ధం చేశామని చెప్తున్నారు. అంటే ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాలు ఎక్కడ కూడా లేని ఒక అరుదైన జాతి ఇది. ఖచ్చితంగా దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే మనుషులు దాన్ని కంట్రోల్ చేయలేరు. కొంత శిక్షణ ఉన్నవాళ్ళు, లేకపోతే వాటి మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని కంట్రోల్ చేయగలరు. దానికి అనుగుణంగా చర్యలు అయితే తీసుకున్నాం. రైతులకు ఎక్కడ నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV, నందిగామ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.